గురువుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు వాస్తు గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. మరి హ్మ్. వాస్తు అసలు ఎన్ని విధాలుగా ఉంటుంది? మేడం, వాస్తు అనేవి 4 రకాలండి. హ్మ్. 4 టైప్ ఆఫ్ వాస్తు ఈస్ దేర్. ఫస్ట్ ఈజ్ ఏ రెసిడెన్షియల్ వాస్తు. అంటే ఆ! మనం ఉంటున్నది, నివసిస్తున్నది ఇంటి వాస్తు. ఇంటి వాస్తు అండి. ఫస్ట్ అనేది మనకు రెసిడెన్షియల్ వాస్తు హ్మ్. అంటాము. సెకండ్ వచ్చేసి కమర్షియల్, హ్మ్. అంటే వ్యాపారాలు, చిన్న చిన్న బడ్డీ కొట్లు, కిరాణా కొట్లు, బట్టల ఆఫీసెస్. షాపులు, ఇవన్నీ కూడా వాటికి హ్మ్. వ్యాపారానికి ఇంకో వాస్తు ఉంది. తర్వాత వచ్చేసి మూడో వాస్తు వచ్చేసి రిలీజియన్. హ్మ్. రిలీజియన్ అంటే టెంపుల్లు. టెంపుల్ అంటే ఆధ్యాత్మిక సంబంధించిన ఏ కట్టడాలైనా సరే దానికో వేరే వాస్తు. వాస్తు ఉంది. హ్మ్. తర్వాత నాలుగో వాస్తు వచ్చేసి విలేజ్ వాస్తు అండి. విలేజ్ విలేజ్‌కి ఒక వాస్తు ఉందా? విలేజ్ కూడా ఒక వాస్తు ఉంటుంది. ఆహా! ఇప్పుడు సపోజ్ మనకు తెలంగాణ సెపరేట్ అయింది. ఆ! ఆంధ్ర, తెలంగాణ 2 సెపరేట్ సెపరేట్ అయ్యాయి. అయింది. దాని మ్యాప్ మారిందిగా. మారింది. ఆ మ్యాప్ ని పట్టి మళ్ళీ తెలంగాణ అభివృద్ధి ఎలా జరుగుతుంది, జనాల ఓహ్! పొజిషన్ ఎలా ఉంటుంది, లీడర్‌షిప్ ఎలా ఉంటుంది, అన్నీ కూడా వాస్తు అండి. హ్మ్. సో, గ్రామ వాస్తు అంటాం. ఓకే. సపోజ్ ఒక కాలనీ నిర్మించుకున్నారు. కమిటీ ఉంటుంది దానికి. హ్మ్. 10 మంది కమిటీ మెంబర్స్‌గా ఉంటారు కాలనీకి. అవును. ఆ కాలనీ మెయిన్ ఎంట్రీ ఎక్కడి నుండి ఎళ్తుంది, ఎక్కడ బరువుంది, ఎక్కడ బరువు తగ్గింది అనే దాన్ని బట్టి కాలనీ, విలేజ్, గ్రామం ఇవన్నీ కూడా విలేజ్ వాస్తు అని అంటాం. హ్మ్. సో 4 రకాల వాస్తు మాత్రమే ఉన్నాయండి. హ్మ్. ఈ 4 రకాల వాస్తు అనేది దేనికి దానికి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాధాన్యత. సెపరేట్ కూడా ఉంటాయి. ఏ మేడం, వాస్తుకి ఆ వాస్తు సెపరేట్ ఉంటుంది. సెపరేట్‌గా ఉంటాయండి. హ్మ్. ఇప్పుడు చెప్పే కదా మనకు రెసిడెన్షియల్ ఇంటి గురించి, అపార్ట్మెంట్ గురించి, వాటి గురించి అంతా కూడా రెసిడెన్షియల్. ఓకే. సెకండ్ వచ్చేసి వ్యాపారం చేసుకునే వాళ్ళకి. హ్మ్. వ్యాపారం అంటే చిన్న వ్యాపారం నుండి ఇండస్ట్రియల్ వ్యాపారం వరకు ఉంటుంది. ఓకే. మనకు యునైటెడ్ స్టేట్స్ వరకు కూడా వ్యాపారాలుంటాయి. ఆ వ్యాపారం ఇండస్ట్రియల్ వ్యాపారము, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఏది మన సేల్స్, హ్మ్. ఇవన్నీ ఇన్ని రకాల వ్యాపారాలుంటాయి. ఆ వ్యాపారానికి వాస్తు వేరే అండి. హ్మ్. వాస్తు అనేది అందరూ ఏమనుకుంటారంటే, బేసిక్‌గా వాస్తు అంటే ఇది ఇలా ఉండాలి, ఈశాన్యం ఇక్కడ, ఆగ్నేయము, నైరుతి, వాయువ్యం అంతే గదా అని హ్మ్. అనుకుంటారు. హ్మ్. దట్ ఈస్ ఎ బేసిక్. బట్ అడ్వాన్స్ వాస్తు ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్. ఓకే. అడ్వాన్స్ వాస్తుని మనం పాటిస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తది. మరి అడ్వాన్స్ వాస్తులు ఏమేమి వస్తాయంటారు? అడ్వాన్స్ వాస్తులో మనం చేయించుకునే పద్ధతి. హ్మ్. మనం ఎంతగా అడ్వాన్స్ ఇప్పుడు సపోజ్ ఒక ఇల్లు కన్‌స్ట్రక్షన్ జేస్తున్నారు. హ్మ్. ఒక వ్యక్తికి కాంట్రాక్ట్ ఇస్తారు. ఆయన ఏమంటాడంటే, నాకు వాస్తు తెలుసండి. నేను ఈ విధంగా మీకు చేసి ఇచ్చేస్తానని చెప్తారు. ఓకే. వాళ్ళేమనుకుంటారు, ఆయన ఇంతకుముందు ఆయన కట్టాడు గదండీ! ఆయనకు తెలుసు కదా! హ్మ్. సో, ఆయనకిచ్చేద్దాము అని ఇచ్చేస్తారు. అది బేసిక్ వరకే. హ్మ్. మనము లైఫ్‌లో మనం ఏదైనా సాధించాలన్నా, మనకెలాంటి వాస్తు దోషాలు ఉండకూడదు అని అన్నప్పుడు అడ్వాన్స్ లెవెల్‌కి, అంటే హ్మ్. ఒక వాస్తు కన్సల్టెంట్‌ని పిలిచి, బాగా అనుభవం ఉన్న ఆయనకి పిలిచి, హ్మ్. మాకు ఈ విధంగా మాకు ఇల్లు కావాలండి అని అంటే, హ్మ్. వాళ్ళు దాని గురించి కరెక్ట్‌గా చెప్తారు. రెసిడెన్షియల్ వాస్తు అది. ఓకే. రెసిడెన్షియల్, కమర్షియల్, విలే రిలీజియన్, విలేజ్. విలేజ్. 4 రకాల వాస్తులుంటాయి. ఎవరికి ఏది కావాలంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ వేరే. హ్మ్. అన్నీ ఒకటే చేసేవాళ్ళు వాస్తు కన్సల్టెంట్ కాదు. కాదు. అదండి. ఓకే. చాలా చక్కగా చెప్పారు గురుగారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం.